హైటెక్ సిటీ. ఈ పేరు వింటేనే కార్పొరేట్ కంపెనీలు కళ్ల ముందు కదలాడతాయి. అయితే ఈ ప్రాంతంలో కూడా చక్కటి పల్లె వాతావరణం, ఇంటి నిండా పలు రకాల పెంపుడు జంతువులు, వాటిని ప్రేమగా చూసుకునే ఓ ఫ్యామిలీ ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినా ఇది నిజం. ఈయన పేరు శ్రీనివాసరావు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఈయన చిన్ననాటి నుంచి పల్లె వాతావరణంలో పెరిగారు. దీంతో హైదరాబాద్లోని తన ఇంటిలోనే ఆ వాతావరణాన్ని సృష్టించుకున్నారు. చిన్ననాటి నుంచి ఆయనకు జంతువులను పెంచడం అంటే చాలా ఇష్టం. ఈ అభిరుచి ఏకంగా వారి ఇంటినే జూగా మార్చేసింది. రకరకాల జంతువులను తీసుకొచ్చి ప్రేమగా పెంచుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అరుదైన పక్షులు, జంతువులు కూడా వీరి ఇంట్లో కనపడతాయి. ఒకట రెండా లెక్కకు మించిన పక్షుల కిలకిల రాగాలతో ఆ ఇల్లంతా సందడిగా కనపడుతుంది. శ్రీనివాసరావు దగ్గర ఉన్న జంతువుల్లో చాలా అరుదైన, విచిత్రమైన జంతువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది చిట్టి గుర్రం. ప్రపంచంలో ఉన్న మేలుజాతి గుర్రాల్లో ఇది చాలా చిన్నది. గుర్రాలంటే సహజంగా 6 అడుగులు 7 అడుగులు ఉంటాయి. అయితే ఇది మాత్రం చాలా తక్కువ ఎత్తు ఉంటుంది. ఈ గుర్రానికున్న మరొక స్పెషల్ ఏంటంటే ఇక్కడున్న అన్ని జంతువులతో కలిసి ఇది సరదాగా ఆడుతుంది. మనకు తెలియని కొత్త కొత్త జంతువులను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. టర్కీ కోళ్లు, గిజ్ డక్సు, చైనా డక్సు, తెల్ల ఎలుకలు, గిన్నీ పిగ్సు, ప్యారెట్స్ లాంటివి ఈ ఇంటి వాతావరణంలో దర్శనమిస్తాయి. కోకో ప్యారెట్సు, రంగురంగుల పావురాలు, సిరాజ్, బసార్, సెట్నెట్, జాకోబిన్ను, మోడిన్ వంటి అరుదైన పక్షులు సందడి చేస్తూ ఉంటాయి. లవ్ బర్డ్సు, ఆఫ్రికన్ ప్యారెట్స్, కలర్ఫుల్ పక్షులను చూసి ప్రకృతి ఇక్కడ పులకరించిపోతుంది. ఈ దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటితోనే గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా తమ ఆరోగ్యానికి సీక్రెట్ జంతు సంరక్షణే అంటున్నారు. మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా కోట్లు పెట్టినా కొనలేని ప్రశాంతత ఇంట్లోనే ఉందంటున్నారు ఈ జంతు ప్రేమికులు. మనం వాటి మీద ఎంత ప్రేమ అయితే చూపిస్తున్నామో అంతకన్నా ఎక్కువ ప్రేమ మన మీద చూపిస్తున్నాయి. మామూలుగా ఇవాళ రేపు మనుషులు ఎవరైనా పని అవసరం అయిపోగానే నువ్వేంది అనే టైప్లో ఉంటారు కదా. అవి వీటి మీద మనం ఎంత ఇంట్రెస్ట్, ఎంత ప్రేమ చూపిస్తే అంతకన్నా ఎక్కువ ప్రేమ మనకు చూపిస్తాయి. కాబట్టి నాకు వాటి అవే బెటర్ అనిపిస్తున్నాయి ఒక మనుషుల కంటే. అందుకొరకే వాటి మీదనే కొంచెం ఎక్కువ ప్రేమ చూపించేసి పెంచుతున్నాము. ఇంకా నా దగ్గర డైరీ ఫామ్లో వరల్డ్ షార్టెస్ట్ కౌ ఉంది, గిన్నిస్ బుక్ అప్లై చేసినాము. బయోడైవర్సిటీ వాళ్ళు కూడా నాకు దానికి అవార్డు ఇచ్చిండ్రు. అది కాకుండా ఒక 10 వెరైటీస్ ఇండియన్ బ్రీడ్స్ ఉన్నాయి నా దగ్గర ఆవులు. ఇండియన్ వెరైటీస్ని అంతా కలెక్షన్ చేసి బ్రీడింగ్ చేద్దామనే ఉద్దేశంతో వాటిని కలెక్ట్ చేసి బ్రీడ్ చేస్తున్నాను. నాకు అంటే వాటి గురించి అంత పక్షుల గురించి తెలియదు ముందు, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ పెరిగి వాటిని చూస్తుంటే టైం అనేది తెలియకుండా గడిచిపోతుంది. వాటి అరుపులు, వాటి ఆటలు అవి చూస్తుంటే సంతోషంగానే ఉంది. ఇంకా ఏం కష్టం అనేది అయితే ఏమనిపించట్లేదు. 1-2 పెంపుడు జంతువులను చూసుకోవాలంటేనే ఇబ్బంది పడే ఈ రోజుల్లో ఇన్ని వేల జంతువుల సంరక్షణను చూడాలంటే నిజంగా గొప్ప విషయమే. సో మీరు కూడా ఆ హోమ్ జూను చూడాలంటే మాదాపూర్కి వెళ్లాల్సిందే మరి.